హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఫ్రాక్ అనేది కట్టింగ్ చేసుకుంటున్నాము. ఫ్రాక్ వచ్చేసి డిజైనర్ ఫ్రాక్ అండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చి ఏంటంటే ఇది ఆర్గంజా క్లాత్ అనేది తీసుకున్నాను. లోపల లైనింగ్ కోసం అయితే షాటన్ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం కొలతలు అనేవి నేను ఎలా పెట్టుకుంటున్నా అంటే పై పార్ట్ వచ్చేసి 14 ఇంచెస్కి పొడవు 14 ఇంచెస్ చేశాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్ వచ్చేసి 3.5, షోల్డర్కి 3. ఆర్మ్ హోల్ డౌన్ 7 ఇంచెస్కి ఒక రౌండ్ 1 ఇంచ్తోనైతే నేను రౌండ్ అనేది తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్కి తీసుకున్నాను. 3.5 దగ్గర నుంచి ఇటు చివరికి మనం అది క్రాస్ గల్లా తీసుకున్నానండి. నేను క్రాస్ నెక్ తీసుకున్నాను. మూలల నెక్ అంటారు కదా, 3 మూలలనే అది క్రాస్ నెక్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకొని లోతు తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నెక్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ అనేది డ్రా చేసుకోవాలి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. దీనికి కొలత అనేది ఏం లేదండి. నేను అందాజనే కట్ చేస్తున్నాను. కొలత డ్రెస్ ఏం లేదు, చూస్తున్నారు కదా. నేను అసలే కొలవట్లేదు, జస్ట్ నార్మల్గానే అందాదా మనం ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఈ లైనింగ్ అనేది దానిపైన పెట్టేసి కట్ చేసేస్తున్నాను ఫ్రంట్ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్ ఇది లైనింగ్ వచ్చి 4 మీటర్స్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 మీటర్సే తీసుకున్నాను. ఎందుకంటే మనకి గేరా పెద్దగా రావాలంటే క్లాత్ ఎక్కువ ఉంటే గేర పెద్దగా వస్తుంది అని చెప్పేసి నేను 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మన నడుము లూజ్ వచ్చేసి ఈ సైజు 7 ఉందండి. 7కి అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం పొడవ వచ్చేసి 30 ఇంచెస్ పెట్టేశాను. చూస్తున్నారు కదా, అక్కడ నుంచి ఇక్కడికి చివరి నుంచి ఎక్కడైతే మనం మార్కింగ్ అనేది చేస్తున్నామో అక్కడ నుంచి అక్కడికి అలా పెట్టుకోవాలి. కానీ ఈ చివరి నుంచి అంతా కొలుచుకుంటూ వస్తే అది ఎగుడు దిగుడుగా వస్తుంది. మనం మార్చే కొద్దీ మార్చుకుంటూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, నడుము కొలుచుకున్నాను ఒకసారి కట్ చేసే ముందు. కింద కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో, ఎందుకంటే మనం జాయింటింగ్ చేసినప్పుడు ఖర్చు కోసం ఉంటుంది కదా, ఖర్చులకు వెళ్ళిపోతుంది పైన కింద. ఎవరి ఫ్రాక్ అయినా ఏ ఏజ్ వాళ్ళదైనా ఇట్లా మనం కొలత బ్లౌజ్ లేకుండా అయినా కట్ చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా. డ్రెస్ అనేది ఫ్రాక్ అనేది ఇది కుట్టాక ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. గేరా ఎంత బాగుంది కదా, చూస్తున్నారు కదా. మనం క్లాత్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి డ్రెస్ అనేది ఫుల్ అట్రాక్టివ్గా కనబడుతుందండి. 2 మీటర్స్తో 3 మీటర్స్తో కుట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి గేరా పెద్దగా రాదు, అంత అట్రాక్టివ్గా ఉండదు డ్రెస్ వచ్చేసి. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. నేను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే ఇలా స్టిచ్ చేశానండి. కొత్తగా అలా ట్రై చేశాను, బాగా నచ్చింది, బాగుంది కదా అని చెప్పేసి నేను అదే ట్రై చేశాను. ఇప్పుడు ఇంకో హ్యాండ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కింద పట్టీలాగా వేసుకుంటున్నా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి, ఎందుకంటే ఇది మన ఆర్గంజా క్లాత్ కదండి, ఇది మనకి కనబడుతుంది, అందుకోసమే లైనింగ్ అనేది అటాచ్ చేసి నేను కింద పట్టీ వేసుకుంటున్నాను. ఫైనలీ లుక్ మాత్రం సూపర్గా ఉందండి ఫ్రాక్. 1 సైడ్ ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్ పైన పెట్టేసి కింద నుంచి రివర్స్లో కుట్టుకొని పైకి మలవాలి. పైకి మలిచి కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకి పట్టీ అనేది నీట్గా కనబడుతుంది. హ్యాండ్స్ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అనేది చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్.
ఎందుకంటే మనకి డ్రెస్ కట్టింగ్ రాని వాళ్ళు చూసైనా కుట్టుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఇప్పుడు మన కోసం కుట్టుకోవాలన్నా కూడా సెమీ కొలతలు అయితే సెట్ అవుతాయండి. చిన్నపిల్లలకంటే వేరే ఉంటాయి, కానీ ఈ పెద్దవాళ్ళకి ఎవరికైనా ఈ కొలతలు అనేవి సెట్ అవుతాయి. చాలా ఈజీగా వీడియోని చూస్తే అయినా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు కొలత బ్లౌజ్ లేకుండా. ఇప్పుడు టాప్స్ మనం రెడీమేడ్గా తీసుకున్నప్పుడు వాళ్ళైతే మాత్రం మనకు సేమ్ మన సైజులాగా స్టిచ్చింగ్ అయితే చేసి పంపరు కదండి. అందుకోసమే ఇప్పుడు మనం కూడా అలా కుట్టుకొని తర్వాతకైనా మనం స్టిచ్చెస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేదంటే టైట్ ఉన్న విప్పుకునేలాగా చేసుకోవచ్చు. అంతేగాని కొలతలు మాత్రం ఒకేలాగా పెట్టుకొని చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రాక్ కుట్టడం అని. బ్లౌజ్ అంతా టైం ఏం పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. అయితే నేను ఈ ఫ్రాక్ వచ్చేసి కింద కుచ్చులు పెట్టి ఇలా న్యూ మోడల్ ఇప్పుడు వస్తున్నాయి కదా, అలా కుడదాం అనుకున్నా. కానీ తను నచ్చుదో అన్నట్టుగా నేను నార్మల్గానే అంబ్రెల్లా కట్ అనేది కుట్టేశాను. కానీ చాలా బాగా వచ్చింది ఇది. నెక్ రివర్స్ తీసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేసి చుట్టూ కుట్టుకోవాలి. సాఫ్ట్గా అనుకుంటూ కుట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా పైకి లేసినట్టుగా ఉంటుంది కదా, అందుకోసమే నీట్గా సాఫ్ట్గా అనుకుంటూ ఒక స్టిచ్ అనేది చుట్టూరా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. తర్వాత డాట్స్ వేసుకోవాలి. ఫ్రంట్ షోల్డర్కి ఎదురుగా పట్టుకొని మనం బ్లౌజెస్కి అయితే ఎలా వేసుకుంటామో సేమ్ అలానే షోల్డర్ మధ్యలోకి ఫోల్డ్ చేసేసి డాట్స్ అనేవి వేసుకోవాలి. చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్కి అలా స్ట్రైట్గా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి సేమ్ అలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఏ డ్రెస్ అయినా చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. మనకి కొలతలు అనేవి తెలిసాయంటే ఏ మోడల్ ఫ్రాక్ అయినా మన ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో వీడియోతోని చూపిస్తాను. నేను ఫ్రాకు సేమ్ ఆర్గంజా ఫ్యాబ్రిక్తోనే ఇప్పుడు లేటెస్ట్గా కుచ్చులు పెట్టుకొని కింద పార్ట్కి కుచ్చులు పెట్టేసి ఇప్పుడు స్టైల్గా వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఆ ఫ్రాక్తోనే నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇది కొంచెం అర్జెంట్ అని చెప్పేసి నేను త్వరగానే కుట్టేశాను. కలర్ అయితే బాగుంది, ఆరెంజ్ కలర్ విత్ గ్రీన్ మిక్సింగ్, చాలా బాగుంది. ఇంకా ఫ్రాక్ అయితే సూపర్గా వచ్చింది. నేను లాస్ట్లో ఫ్రాక్ పిక్ కూడా పెట్టాను. ఎంత ఈజీగా మనం వీడియోని చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు, కట్టింగ్ కూడా చేసుకోవచ్చు. బ్లౌజ్ల కన్నా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. నీట్గా సర్దుకుంటూ చుట్టూ కుట్టు వేసుకొని సేమ్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా డాట్స్ వేసామో బ్యాక్ పార్ట్కి కూడా అలానే డాట్స్ అనేవి వేసుకోవాలి. చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి డాట్స్ వేసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ బ్యాక్ జాయింట్ వేసుకొని హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్స్కి మనం ప్రిన్స్ కట్ లాగా కూడా పెట్టొచ్చు, ఇంకా చాలా లుక్ అనేది బాగుంటుంది. నేనైతే నార్మల్గానే స్టిచ్ చేశాను. మన ఆప్షన్ అది, మనం అలా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లుక్ బాగుంటుంది.
షోల్డర్లో అయితే నేను జాయింట్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకొని పై పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. హ్యాండ్స్ జాయిన్ చేస్తే షోల్డర్ దగ్గర నేను మార్కింగ్ అనేది 2.5కి మార్కింగ్ చేసేసి 10 ఇంచెస్కి అయితే హ్యాండ్స్ని కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. అవి జాయింట్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోయింది. షోల్డర్కి మిడిల్లో పెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీకేం డబ్బులు ఏం ఖర్చు కావట్లేదు కదా, జస్ట్ చూసి వదిలేయకుండా ఒక లైక్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది కదా. మీరు చూసి చూడనట్టు వెళ్ళిపోయినట్టు చూస్తున్నారు కానీ ఒక లైక్ అనేది చేయట్లేదు. కొంచెం లైక్ చేయండి, అప్పుడే నాకు ఇంకా వీడియోస్ పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. మీరు ఇలా చేశారంటే నాకు ఏం రావట్లేదు కదా అన్న ఇంట్రెస్ట్ కనుక పోతుంది. ఇప్పుడు మనకు అసలే రాని వాళ్ళకి కొంచెమన్నా యూజ్ఫుల్ వీడియోస్ కదండి ఇవి. వచ్చిన వాళ్ళంటే ఎలాగైనా కుట్టేస్తారు, రాని వాళ్ళ కోసం కొంచెం నేర్చుకుని ఉంటారు కదా, అందుకోసమనే ఒక లైక్ అనేది చేస్తే నాకు ఇంకా వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది ఫ్రాక్స్, లంగా జాకెట్స్, లెహంగాస్ అన్నీ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ సేమ్ మనం బ్లౌజ్కి అయితే ఎలా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నామో డ్రెస్సెస్ కూడా అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. దేనికైనా మనం ఏ స్టిచ్ చేసినా కూడా మనం డబుల్ స్టిచ్ వేసుకుంటే అవి ఫ్యూచరు చాలా ఉంటుంది అన్నట్టు. వాటికి రెండు సమానం ఉన్నాయా లేదా అని కొలుచుకొని హ్యాండ్స్ అనేవి ఎక్కువ తక్కువ వచ్చినాయి అనుకోండి, షోల్డర్ దగ్గర ఒక కుట్టు వేస్తే అయిపోతుంది. చాలా ఈజీగా మనం ఇప్పుడు 15 ఇయర్స్ నుంచి స్టార్ట్, 10 ఇయర్స్ నుంచి అయినా వేసుకోవచ్చు. కొంచెం చిన్నపిల్లల ఏది ఉంటే కొంచెం నెక్ దగ్గర నెక్ అనేది కొంచెం చిన్నగా తీసుకోవాలి. ఇది పెద్దవాళ్ళది కాబట్టి నేను నెక్ పెద్దగానే తీసుకున్నాను. సేమ్ ఇవే కొలతలతోని మనం డ్రెస్సెస్కి అయినా ఫ్రాక్స్కి అయినా మనం ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, బ్లౌజెస్కి అయితే 6 వరకే పెట్టుకుంటాం. మరీ పెద్ద సైజు వాళ్ళకి మాత్రమే 7 పెడతాం కదా. ఏ డ్రెస్సెస్కి అయితే మనం 7 ఇంచెస్ పెట్టుకోవాలి. అది ఒకటి మాత్రం మార్చాలి కొలతల్లో. ఇప్పుడు కింద పార్టు లంగాను కుడుతున్నాను. నేను ఆల్రెడీ లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్తోనే అటాచ్ చేసి ఉంచాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను పై పార్ట్కి అయితే అటాచ్ చేస్తున్నాను. ఫైనలీ లుక్ అయితే ఇలా వస్తుంది. చాలా బాగా వచ్చింది ఫ్రాక్ వచ్చి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.